అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. డాక్టర్, సాధారణంగా మనం వంటలు వండేటప్పుడు మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటది ఉప్పు. సో ఉప్పుకి అంత ప్రాధాన్యత ఉంది అని. ఇప్పుడు అంత ప్రాధాన్యత ఉన్న ఉప్పుని కాస్త ఎక్కువగా వాడినట్లయితే అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది అంటుంది WHO. రైట్, ఏం చెప్తుందండి ప్రపంచ ఆరోగ్య సంస్థ? సోడియం అనేది మనం ప్రాణంతో ఉండాలంటే మన బాడీలో ఉప్పు అనేది కనీసం మినిమం మోతాదుల్లో ఉంటేనే మనం ప్రాణంతో ఉంటాం. చాలా ఇంపార్టెంట్ నోట్ ఇది, వెరీ ఇంపార్టెంట్. ప్రాణాలతో ఇంకా అది లేకపోతే ఇంకేం లేనట్టేగా. సోడియం తగ్గినా పొటాషియం తగ్గినా హార్ట్ ఆగిపోతుంది. బట్ అది ఎక్కువైతే కూడా సేమ్ ప్రమాదమే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎక్కువ అనేది ఎందుకు అవుతుంది ఫుడ్లో? సో కనీసం మనం అంటే మినిమం సాల్ట్ వేసుకొని వండుకుంటున్న ఈ భారతదేశంలో ఈనాడు ఎందుకు ఉప్పు వినియోగం ఎక్కువ అవుతుంది? సో ఫస్ట్ థింగ్, నిల్వ ఉన్న ఆహారాలు వాడకం చాలా ఎక్కువైంది. మీరు వాడుతున్న బిస్కెట్ దగ్గర నుంచి, కెచప్ దగ్గర నుంచి, మీరు వాడుతున్న జ్యూసులు కానీ ప్రతి దాంట్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేకుండా ఏది కూడా తయారు చేయలేరు, ప్యాకెట్ లోపల పెట్టలేరు, అది నిల్వ ఉండదు. అవును, సాధారణంగా మనం కూడా కొన్ని ఆహార పదార్థాలు నిల్వ ఉంచాలనుకోండి, కాస్త ఉప్పు వేసి ఉంచుతారు. ఇంట్లో ఉప్పు వేయటం వేరే, బట్ కమర్షియల్ యూసేజ్ కోసం ప్రోడక్ట్స్ని అక్కడ ఉప్పు వేయటం కంప్లీట్లీ వేరే లెవెల్. అంతేకాకుండా ఇవాళ రేపు ప్యాలటబుల్ అంటే రుచికరంగా ఉండటానికి, తృప్తిగా ఉండటానికి, ప్లస్ ఇంకా తినాలని కోరిక పుట్టించటానికి వాడుతున్న ఉప్పు మోతాదు వేరే. సో ఇంకా తినాలని తృప్తి రాదు. ఇప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటారు, ఒకటి చాలానే కొనుక్కుంటాం, కానీ అది అయిపోయిన తర్వాత ఇంకాస్త తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు మనం పల్లీలు ఉంటాయి, బాయిల్డ్ కానివ్వండి, వాట్ ఎవర్, అది వేరే. బట్ సాల్టెడ్ పీనట్స్ అంటారు. ఎస్, ఇప్పుడు సాల్టెడ్ పీనట్స్ ఎక్కువ తింటాం. అంతెందుకు, ఇప్పుడు మన జీడిపప్పు ఉంది. సో ప్లెయిన్గా జీడిపప్పు మీరు 4-5 గంటలు ఎక్కువ తినరండి. సింపుల్గా చెప్తాను, జీడిపప్పు మంచిదిగా తినండి, నీళ్ళలో నానబెట్టుకొని, లేదా జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాగా తినండి, అది అండి మంచిది. డాక్టర్స్ చెప్పేది జీడిపప్పు మంచిది అంటాం కదా, ఆ జీడిపప్పు గురించి మేము చెప్పేది మా ఉద్దేశం. కానీ జనరల్గా ఇప్పుడు పీనట్స్ అన్నట్టు మీరు అన్నట్టు మనకి బయట మార్కెట్లో సాల్ట్ పెప్పర్ వేసేసి మనకి పీనట్స్ దొరుకుతాయి. పెప్పర్ మంచిది కదా అని చాలా మంది కొనుక్కొని అది కావచ్చు, లేకుంటే జీడిపప్పు కావచ్చు, రోస్టెడ్ కావచ్చు, బాదం పప్పులు రోస్టెడ్ కావచ్చు. ఎప్పుడైతే ఇవి రోస్ట్ అవుతాయో వీటిలో కొలెస్ట్రాల్ విధానం మారిపోతుంది. ప్లస్ ఈ సాల్ట్ పడటం ఎట్టి పరిస్థితుల్లో గుండెకు మంచిది కాదు. సో ఒక రోజుకు మనకు అవసరం యాక్చువల్గా ఉప్పు 3 grams అండి. ఇవాళ రేపు మనం చేసే పనులకి, ఎవరో రైతు రిక్షా దొక్కి అతను ఎండకి రిక్షా దొక్కుతున్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు, వారికి 5 grams కంటే ఎక్కువ అవసరం, అంటే 5 grams వరకు అవసరం అంటున్నా. బట్ ఇలా కూర్చొని ఏసీలో పనిచేసే వాళ్ళకి 3 grams కూడా ఎక్కువే. రోజుకు 3 గ్రాములు. మీరేమో అక్కడ 5 grams, WHO 5 grams కంటే ఎక్కువ తినకూడదు అంటుంది. బట్ మనం చేసే పనులకి 3 grams ఎక్కువ. అంటే ఒక కిడ్నీ పేషెంట్కి ఒక కిడ్నీ డాక్టర్ మినిమం మీరు ఎంత ఉప్పు తీసుకుంటే చాలు అంటారో అది అందరికీ మంచిది. ఓకే, అయితే ఇప్పుడు ఉదయాన్నే మనం లేచిన తర్వాత అది ఇడ్లీ కావచ్చు, పెసరట్టు కావచ్చు, దోశ కావచ్చు, మినపరట్టు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, టిఫిన్లో ఉప్పు లేదే మనకి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. లంచ్లో కనీసం ఒక 2 కూరలు ఉండాలా, ఒక పప్పు వేసుకుని ఇంకొక ఫ్రై వేసుకుని, దానికి ఉప్పు అవసరం. స్నాక్స్ ఖచ్చితంగా ఉప్పు అవసరం. మళ్ళీ డిన్నర్ ఖచ్చితంగా ఉప్పు అవసరం. మనం టేస్ట్ బడ్స్ని తప్పు దారిలో తీసుకెళ్తున్నాం. ఈరోజు మనం 3 grams ఉప్పు వాడామా, రేపు ఒకరింటికి వెళ్ళాం, మంచి భోజనం చేసాం, అక్కడ 5 grams ఉప్పు వేశారు అనుకుందాం. ఎల్లుండి మన ఇంట్లో 3 grams ఉప్పు ఏదైతే మనం ఇన్నాళ్ళు మంచి కరెక్ట్గా ఉందనుకున్నామో సప్పగా అనిపిస్తుంది. ఏంవే ఉప్పు తక్కువ వేసావు అంటాం, మొన్న అనలేదుగా. అంటే ఈరోజు ఆంటీ మెస్లో తింటలికే మనకు ఉప్పు ఇంట్లో సప్పగా అనిపించింది, అక్కడ ముచ్చటగా ఉంది. బట్ అది ఒక్క పూటకండి. బట్ రెగ్యులర్గా ఇంట్లో తినేది తక్కువే ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ రోజుకి మీకు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బట్ ఈ ఇన్ బిట్వీన్ ఏదైతే మీకు ఆహారం కొంచెం సప్పగా ఉంది, ఉప్పు లేదే అనిపిస్తుంది కదా, ఆ టేస్ట్ బడ్స్ని మనం తప్పుదారి అంటే సరైన దారిలోకి తేవటానికి అసలు నిమ్మకాయ వాడండి. నిమ్మకాయ కూడా మీరు పచ్చి నిమ్మకాయ, కొంచెం గ్రీన్గా ఉండే నిమ్మకాయ ఇంకా బెటర్ ఆప్షన్. పండు నిమ్మకాయ కంటే, ఎల్లో నిమ్మకాయ కంటే కూడా గ్రీన్ నిమ్మకాయ ట్రై చేయండి. అదేవిధంగా లేత గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని కొంచెం ట్రై చేయండి. అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని వాడతాం కదా, పచ్చి ఆనియన్ను
ఐ మీన్ ఆనియన్ స్లైసెస్, దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్ తీసుకోండి. సో మీకు ఉప్పు లేదన్న పాయింట్ ఇక్కడ రాదు, ఓకే, రీప్లేస్ అవుతుంది. అంతేకాకుండా ఇడ్లీ దోశలు వీటిల్లో పిండిలో ఉప్పు వేయటాన్ని చాలా వరకు తగ్గించండి, వీలైతే అవాయిడ్ చేయండి. సో మీరు అప్పుడు చట్నీసు, అది పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అందులో ఉన్న ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది కారపొడి కానివ్వండి, లేకంటే కొంతమంది నిలవ పచ్చళ్ళతో నేను తినాలనుకుంటారు. సో అక్కడ వాటిల్లో ఉన్న ఉప్పు కాస్త బ్యాలెన్స్ అవుతుంది. మీరు రైస్లో లేదా చపాతీల్లో, ఇడ్లీల్లో, జొన్న రొట్టెల్లో, పూరీలో ఇటువైపు ఉప్పేసి అటువైపు ఉప్పేసి తర్వాత మనకేమో చెమట పట్టేది లేదు, కాస్త చెమట పట్టినా కూడా ఏసీ ఆన్ చేసేస్తామే. సో ఈ సాల్ట్ బయటికి ఎలా వెళ్తుంది? సో దీనివల్ల మనకి లివర్కి లోడు, ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది, గుండెకు లోడు, అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజెస్ అంటే ఈ పైప్ లైన్స్ లోపల ఈ సాగుదల తగ్గిపోయి గట్టిగా అయిపోతాయి, కాల్షియం స్కోర్స్ పెరుగుతాయి. అంతేకాకుండా లోపల పూడుకలు ఏర్పడతాయి అన్నమాట. అండ్ ఇది సో దీనికి తోడు షుగరు, ఆయిల్ కూడా పడింది అనుకోండి, సో మళ్ళీ మనకు హైపర్ టెన్షన్, డయాబెటీస్. ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాలే కదండి చాలా ఇంపార్టెంట్. చాలా మందికి గుండె సంబంధించిన సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఈ ఉప్పే అంటున్నారు. ఉప్పే అండి, ఉప్పే. అంతేకాకుండా బీపీ మాత్రలు కూడా మీకు మోతాదులు పెరుగుతూ వెళ్తాయి. అదే కానీ మీరు కరెక్ట్గా పాటించారనుకోండి, బీపీ మాత్రలు మోతాదు పెరగకుండా ఉంటాయి, లేదా మోతాదు తగ్గే అదృష్టము ఉంటుంది. కొందరిలో ఆపాల్సిన అవసరము కూడా ఉంటుంది. ఒక్కసారి పెడితే ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ తినాలా, అది రూల్ లేదు. మీరు ఆ రూల్లోకి మీరు ఆ రూల్ అంగీకరించి ఈ ఉప్పులు వీటి దగ్గర కాంప్రమైజ్ కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి మీ డోసులు పెరుగుతున్నాయి. అవును, మీరు ఫస్ట్ ఏదైతే డాక్టరు మందులతో పాటు మీకు సలహా ఒకటి ఇస్తారు కదా, అయ్యా ఉప్పు తగ్గించాలి, కొంచెం చెమట పట్టేలాగా చూసుకోండి, కొంచెం వాటర్ బాగా తాగండి అని చెప్తారు కదా, అవి కూడా పాటిస్తేనే కదండి మందులు ఒక ఫలితము బాగుంటుంది, ప్రభావం బాగుంటుంది, మోతాదులు మీకు పెరగకుండా ఉంటాయి. ఎందుకు మోతాదులు అనే మాట ఎత్తున్నానంటే, ఏ పేషెంట్ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము డోసులు పెంచామనుకోండి ఇష్టపడరు. వాళ్ళు వచ్చేది మోతాదులు ఇంకా ఎన్ని రోజులు వాడాలి డాక్టర్, ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటే. సో ఏ పేషెంట్ అన్న డాక్టర్కి ఫీజు ఇచ్చి వెయిట్ చేసి వచ్చి కూర్చుండేది డోసులు పెంచుకోవటానికి కాదు, ఏమన్నా డాక్టర్ తగ్గించిస్తాడేమోనే, లేదా ఈ పూటకు ఒక పూట ఏదైనా ట్యాబ్లెట్ తగ్గిస్తాడేమో అనే ఒక ఆలోచన, ఒక ఆశ ఉంటుంది లోపల. సో మీ ఆశ నెరవేరాలంటే పోయిన విజిట్లో డాక్టర్ ఏం చెప్పారు, ఈ విజిట్ వరకు అంటే ఈ 3 నెలలు లేదా 4 నెలలు ఈ గ్యాప్లో మిమ్మల్ని ఏదేది పాటించమన్నాడు అది కూడా పాటించాలి కదా. సో ప్రాక్టికల్గా ఏంటంటే రియాలిటీలో ఉందాము, ఊరికే ఊహాగానాలు కాకుండా రియాలిటీలో ఆచరణ అనేది చూడండి. కొన్నిసార్లు బిజీగా ఉన్నప్పుడు డాక్టరు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మైక్రో థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాస్త ఇబ్బందులు ఉండొచ్చు. సో డైటీషియన్ ఉంటుంది డాక్టర్ దగ్గర, తన దగ్గర మిగతా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదా ఏదో కారణం వల్ల డైటీషియన్ ఆ రోజు లీవ్, అదే రోజు మీరు వెళ్ళారు, ఇంకొన్ని నెక్స్ట్ కన్సల్టేషన్లో అడగచ్చు, తప్పేం లేదు. ప్లస్ కొన్ని మీకు మంచి వార్తలు నెట్లో కూడా దొరుకుతున్నాయి. మీరు సెర్చ్ చేసేటప్పుడు కూడా రియాలిటీగా సెర్చ్ చేయండి. మీరు షార్ట్ కట్లు అంటే అతి త్వరగా బాగా అయిపోవాలని సెర్చ్ కొట్టారనుకోండి, మీకు అన్నీ అవే కనపడతాయి. సో మీకు కంటెంట్ కూడా మంచి కంటెంట్ దొరకాలంటే మీరు సెర్చ్ కొట్టిన వెంటనే ఫస్ట్ 2-3 కంటెంట్ కంటే కూడా ఆ కింద ఉన్నవి నెక్స్ట్ సెకండ్ పేజ్లో ఉన్నవి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సెర్చ్లో అవి వెనకబడి ఉంటాయి. లేటెస్ట్గా ఏది కనపడుతుంది, ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసిన వాళ్ళవి ఫస్ట్లో కనపడతాయి. కాబట్టి ప్రాక్టికల్గా చూడండి పాయింట్స్ని, భయపడకండి. బట్ ఉప్పు తగ్గించడం మాత్రం అంటే ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు తగ్గించాలి, ఆల్రెడీ కరెక్ట్గా తీసుకుంటున్న వాళ్ళు. సో మీరు చెప్పినట్టుగా రోజుకు 3 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. 3 నుంచి నేను 3 ఎందుకు అంటున్నానంటే 3 దగ్గర ఆపితే 4-5 కనీసం 4-5 కాడికి ఇప్పుడు పోలీసు లైన్ పెడతాడు, ట్రాఫిక్ పోలీసు, కనీసం ఆ లైన్ అన్న గీస్తే ఆ రూల్ పెడితే ఇంకొక 2 అడుగులు ముందుకు పోతాడు కదా. నువ్వు లైన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి వాడు సెంటర్కి పోయి ఆగుతాడు కదా. మీరే 5 అన్నారు అనుకోండి, అది 6, 7, 8 వరకు వెళ్తుంది. రైట్ డాక్టర్, రైట్. మీరు చెప్పినట్టుగా ఎంత వాడాలో అంత వాడితే సరిపోతుంది, మోతాదుకు మించి ఏది తీసుకున్నా ప్రమాదకరం. నేను చనువు తీసుకొని ఇంకొక మాట చెప్తాను. రజనీకాంత్ గారు ఇటీవల వరల్డ్ కిడ్నీ డే నాడు చెప్పారు, నాకు కిడ్నీలు పోవటానికి ప్రధాన కారణం మా వంటోడు వాడిన ఉప్పు అని క్లియర్గా చెప్పారండి. మీకు యూట్యూబ్లో కూడా ఉందండి ఆయన చెప్పిన వీడియో. రజనీకాంత్ గారి డాక్టర్ రవిచంద్రన్, చెన్నై విజయ హాస్పిటల్ డాక్టర్, ఆయన చెప్పారు
ఎందుకంటే ఒక చోట రజనీకాంత్ గారు వెళ్ళి మంచిగా వంట బాగా చేస్తున్నారని చూసి ఆ వంట వాళ్ళని తీసుకొచ్చి ఈయన పెట్టుకున్నాడు పర్మనెంట్గా. కొన్ని ఇయర్స్లో ఈయనకు బీపీ కంట్రోల్ కాకపోవటం, ఆ తర్వాత కొంచెం కిడ్నీ పారామీటర్స్ పెరగటం, ఆ తర్వాత ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం రావటం, సరైన టైంలో రజనీకాంత్ గారికి అద్భుతమైన మంచి డాక్టర్, మంచి ఆయన తగ్గడు. ఆయన ఈ మర్యాద, ఈ మెత్తగా చెప్పటం, పేషెంట్కు నచ్చేలాగా చెప్పాలి, ఇవన్నీ తెలియవండి. ఎవరైనా సూటిగా ఉండే డాక్టర్స్ ఇవన్నీ పట్టించుకోరు. పేషెంట్ ప్రాణం కాపాడటానికి ఏది రైట్ అదే, 2 సార్లు తిట్టైనా సరే పేషెంట్కి అవసరమైనది చేయటం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సార్ని కొన్ని ఫార్మాలిటీస్, కన్సర్న్స్ వల్ల, కొన్ని లా ఎన్ఫోర్స్మెంట్స్ సిట్యువేషన్ వల్ల యూకేలో కన్సల్టేషన్స్ పెట్టి మొత్తానికి అబ్రాడ్లో తనకి ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ట్రాన్స్ప్లాంట్ జరగటం గొప్ప విషయం కాదండి. ఇవాళ రేపు ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది, బట్ దాన్ని పద్ధతిగా నిలబెట్టుకోవటం, ట్రాన్స్ప్లాంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి చూసారా, అంత కాదు, అవి చాలా పద్ధతిగా. రజనీకాంత్ గారికి నిజంగా దండం పెట్టాలి. అతను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆల్మోస్ట్ రెడీ అవుతున్న టైంలో కేవలం అతని డాక్టర్ వద్దన్నారు. రాజకీయాల వల్ల మీకు స్ట్రెస్ పెరిగి ఈ ఎక్కువగా మీటింగ్స్ చేయటం వల్ల మీరు చాలామందికి దగ్గరగా ఎక్స్పోజర్ కావటం వల్ల, ఎందుకంటే ఎనీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కొన్ని ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడాలి. సో వాటి వల్ల ఏదైనా మీరు కానీ ఆపర్చునిటిస్టిక్ ఇన్ఫెక్షన్స్కి గురైతే తర్వాత మళ్ళీ యాంటీబయాటిక్స్ యూసేజ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనవసరమైన మాత్రలు మళ్ళీ వాడటం, వాటి వల్ల మళ్ళీ కిడ్నీకి లోడ్ పడటం, ఇవన్నీ ఎందుకని చెప్పి నిమిత్తంగా ఉండటం, ఒక రెస్ట్రిక్టెడ్ లైఫ్ లీడ్ చేయటం, నేను పబ్లిక్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆరోగ్య కారణాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా అది డాక్టర్ చెప్పారు కాబట్టే. కానీ ఆ రోజు డాక్టర్ చూడండి, పేషెంట్ ఒక లాభాలన్నిటినీ తను చూసుకొని ఎంత మంచి సలహా ఇచ్చారు. సో డాక్టర్ సలహాలని కొన్నిసార్లు ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి, పాటించాలి. అంటే నా ఆలోచన ఏంటంటే ఏ డాక్టర్ అయినా సరే ఫైనల్గా పేషెంట్ బాగుండటానికే కష్టపడతాడనేది నా నమ్మకం. కాబట్టి మీరు కూడా మీ మంచి డాక్టర్ని ఎంపిక చేసుకొని డాక్టర్ చెప్పినట్టు పాటించండి. ఏదైనా కష్టాలు ఉంటే డాక్టర్తో ఓపెన్గా డిస్కస్ చేయండి, దాపరికం ఏం లేదు. కాబట్టి ఏది ఏమైనా ఉప్పుని ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.